మనం అబద్ధాల కోటలు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనసేనను విమర్శించాలంటే, అరే మీరు 336 చోట్ల పోటీ చేస్తే 2 కౌన్సిలర్లు గెలిచారు. మొత్తం తెలంగాణ మొత్తం మీద అనే మాట మాట్లాడొచ్చు. ఎందుకంటే వాళ్ళు మీకు దమ్ముందా పోటీనే చేయలేదంటే ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో పోటీ చేసినప్పుడు ఒక ఎంపీ స్థానం గెలుచుకుంది ఖమ్మంలో. అదే సందర్భంలో అప్పుడు 2 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకుంది టోటల్‌గా. ఆ తర్వాత అది దాంట్లో కలిసిపోయారు వాళ్ళెళ్ళేసి ఆహ్, టీఆర్ఎస్‌లో. బట్ ఆ రోజున గెలుచుకుంది. అట్లాగే అప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి ఓటింగ్ శాతం దాదాపు 6,00,000 ఎంతో సాధించింది. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే వీళ్ళు పోటీ చేయడానికి తక్కువ అలాంటి విమర్శ చేయొచ్చు. కానీ ఏదో 243 ఓట్లొచ్చినియి అని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. కొన్ని చోట్ల చూస్తేనే వచ్చినటువంటిది ఇదొచ్చేటప్పటికి ఆహ్, మునిసిపాలిటీ వార్డ్ నెంబర్ 1832 అంటూ ఒకటి రాసుకొచ్చారు. ఇందులో వచ్చేటప్పటికి ఓ చోట ఈ 279 ఓట్లొచ్చినటువంటి సీ ప్లేసుంది. 552 ఓట్లొచ్చినటువంటి చోటుంది. అట్లాగే 241 ఓట్లొచ్చిన చోటుంది. 800 ఓట్లొచ్చినటువంటి సీట్లు గూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ 243 ఓట్లు మాత్రమే వచ్చినాయి. 330 పోటీ చేస్తే 336 పోటీ చేస్తేనే తప్పు అది. అట్ ద సేమ్ టైమ్ అది పచ్చి అబద్ధం. ఇది జనసేన వాళ్ళు ఆ అంకెలతో సహా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. టోటల్‌గా వచ్చేటప్పటికి పోటీ చేశారు. వైసీపీ, టీడీపీ తప్పుకున్న తర్వాతన అక్కడ జనసేన పోటీ చేయాలనుకోవడం మంచి పరిణామమే. అదే సందర్భంలో జనసేనకి వచ్చినటువంటిది కేవలం 2 సీట్లు. సరే మేము అక్కడ కూడా పాతుకున్నామంటే ఆ లెక్కన ఇక్కడ ఏది వైసీపీ కూడా ఇప్పుడేమి అక్కడికి పోలా 40% ఓట్లొచ్చినాయి. 11 సీట్లే వచ్చినాయి. వాళ్ళు 11 సీట్లని ఎక్కిరిస్తున్నారు కాబట్టి వీళ్ళు అక్కడ మీకేముందిరా అంటున్నారు. అక్కడ ఓవరాల్ సిట్యుయేషన్‌లో జనసేన తన ప్రయత్నం తను చేసింది. 0తో ఉండేటటువంటి వాళ్ళకి 2 వచ్చినా గొప్పే గదా! అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. తర్వాత నిదానంగా పెరగడానికి ట్రై చేసుద్ది. అరుగుతదా? జరగదా? పక్కన పెడితే జనసేనని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వైసీపీ అనవసరంగా ఈ తప్పుడు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు.